హలో, హెల్దీ బ్రేక్ఫాస్ట్. ఈరోజు మా పాపను అడిగిన నేను ఏం చేయాలని. దోశ పిండి ఉన్నది, నిన్న దోశలు తినేసినాము. ఈరోజు మట్టుకు ఏం చేయాలమ్మా అంటే దోశ వద్దు, ఈరోజు పొంగనాలు చేస్తే తింటాను అని చెప్పింది మా పాప. అయితే నేను వెంటనే ఇవన్నీ రెడీ చేసుకున్నాను. ఉల్లిగడ్డ, దానికి కావాల్సిన పదార్థాలు: ఉల్లిగడ్డ, మునగాకు గుప్పెడు, పిడికెడుకు మునగాకు సన్నగా కోసేసుకున్నా. మునగాకు చాలా హెల్దీ. ఇలా తెలియకుండా కొన్ని వంటలలో వేసి పిల్లలకి తినిపించేయచ్చు. చెప్తే తినరు. మిరపకాయ అయితే అసలు కారం వద్దన్నది మా పాప, కారము తిన అన్నది. అందుకని మిరపకాయ నేను వేస్తలేదు. పచ్చిమిరపకాయలు, అసలు పచ్చిమిరపకాయలు సన్న సన్న కట్ చేసి వేసుకోవాలి. మిరపకాయ ఒక్కటి తీసేసి ఉల్లిగడ్డ, మునగాకు పిడికెడు, ఒక క్యారెట్ తురుము, ఇది కొత్తిమీర, ఇవన్నీ దీంట్లో వేసి మంచి కలిపేసుకుందాం. ఇక్కడ పొంగనాల పెంక పెట్టి నేను నూనె వేసి పెట్టుకున్నాను. చిన్న వాన్ చేసి పెట్టుకున్నాను గ్యాస్ రెడీగా. ఇట్లా కలిపేసి ఈ పిండిలో ఇవన్నీ వేసి కలుపుకుందాం. ఇవన్నీ వేసి కలుపుకొని ఉప్పు తక్కువ అవుతుంది పిండిలో, ఉప్పు సరిపోదు, మళ్ళీ కొంచెం ఉప్పు కూడా వేసుకోవాలి, యాడ్ చేసుకోవాలి. ఈ కూరగాయలు వేసినాం కదా దీనికోసం. అయితే తను ఇట్లా చేస్తే తింటా అన్నది. నాకు కూడా సంతోషం అనిపించింది. కొన్ని కూరగాయలు కూడా కడుపులోకి పోతాయి కదా అని నేను స్టార్ట్ చేస్తున్నాను అన్నమాట. చేసి పెడుతున్నాను. చట్నీ ఏం అవసరం లేదు. చట్నీ ఏది లేకుండా కూడా ఇట్లా ఒట్టి తినేస్తారు పిల్లలు. దానికి తగ్గపడ ఉప్పు వేసుకొని ఇప్పుడు దీన్ని మంచి కలిపేసుకుందాం. మంచి కలిపేసుకొని ఇంకా గ్యాస్ రెడీగా పెట్టినా కదా, ఇంకా వేసేసుకుంటాను అంతే. హెల్దీ పొంగనాలు చాలా బాగుంటాయి. అందరు చేసుకొని చూడండి, మీ పిల్లలకి చేసి పెట్టుకోండి. పిల్లలు మనము ఆకుకూరలు తినమంటే కూడా తినరు కదా, అందుకని ఈ విధంగా పిల్లలు కానీ పెద్దోళ్ళు కానీ ఇట్లా చేసుకొని తింటే కడుపులోకి వెళ్ళిపోతుంది అంటే హెల్దీ కోసం అండి. నేను ఎప్పుడు హెల్దీ గురించి ఆలోచిస్తాను. ఎలా తినబెట్టాలో పిల్లలకి, వాళ్ళు మామూలుగా అయితే ఒప్పుకోరు కదా, అందుకని నేను ఇలా చేసి పెడుతుంటాను. ఇప్పుడు మంచి కలిపేసుకున్నాను. ఇప్పుడు దీంట్లో వేసేసుకుంటామే. చూడండి, ఒక 5 నిమిషాల్లో అయిపోతుంది. ఇలా దీంట్లో వేసేసుకొని దోశపిండే అండి. దోశపిండే నేను జర గట్టిగా రుబ్బుకుని మొదల నేను నీళ్ళు ఎక్కువ వేసి పెట్టుకోను. కావాల్సినప్పుడు తీసి నీళ్ళు వేసుకుంటాను. ఇట్లా అన్నమాట. ఇంతే అండి, ఎంత బాగా వచ్చేస్తున్నాయి చూడండి. ఇప్పుడు ఒక 2-3 నిమిషాలు ఇట్లా పెట్టేసుకుందాం, మూత పెట్టేసుకొని వెయిట్ చేద్దాం 3 మినిట్స్. ఇప్పుడు తీసి చూద్దాము ఏ పొజిషన్లో ఉంది అని. ఇలా ఉల్టా చేసుకోవాలి. ఇంకా కొంచెం ముందే చేసుకునేది ఉండే, నేను 2-3 సెకండ్లు పెట్టేసిన, చాలా ఎర్రగా అయినాయి. కానీ ఇంకా కొంచెం పచ్చిగా ఉన్నప్పుడే తీసుకుంటే ఉల్టా చేయాలి. ఇట్లా అన్నీ ఉల్టా చేసి మళ్ళీ 2 సెకండ్లు ఉండి తీసుకొని తినేష్టమే. చాలా బాగుంటాయి పొంగనాలు. గుంత పొంగనాలు తెలంగాణ స్పెషల్. ఇవి మా తెలంగాణలో ఇవి చాలా స్పెషల్గా చేసుకుంటారు. నేను కారం వేయలేదు, కారం వేసుకోవాలి అసలు. మా పాప తినదని వేయలేదు నేను. పచ్చిమిరపకాయలు కానీ సన్న కోసేసుకోవచ్చు, లేకపోతే పచ్చిమిరపకాయలు కానీ కారం పొడి కానీ వేసుకోవచ్చు. ఇష్టం. చట్నీ నేను ఇప్పుడు చట్నీతో తింటాను. దీనిలో 2 నిమిషాలు వెయిట్ చేద్దాం. నేను కొత్తిమీర మెంతికూర కట్టెలతో చట్నీ చూపించినాను. నేను ఇప్పుడు ఆ చట్నీతోనే తినబోతున్నాను. ఇప్పుడు తీసేసుకుందాం ప్లేట్లకు. అయిపోయింది. తీసుకొని
మళ్ళీ ఒక వాయి వేసుకోవాలి. నా పొంగనాల పెంక చాలా చిన్నగా ఉంది, కొన్ని వస్తాయి, 7 వస్తాయి. కానీ ఇప్పుడు వస్తున్న గుంత పొంగనాల పెంకలు చాలా పెద్దగా వస్తున్నాయి. ఒక్కొక్కసారి 20, 15, 16 వస్తున్నాయి. అట్లా తెచ్చిపెట్టుకోవచ్చు. రోజు ఒకే రకం తినే బదులు ఇలా చేసి పెడితే పిల్లలు సంతోషంగా తింటారు. రోజు దాంట్లోనే దోశ పిండిలోనే డిఫరెంట్ చేసి పెట్టవచ్చు. బీట్రూట్ కూడా తురిమేసుకోవచ్చు, కొంచెం కలర్ఫుల్గా వస్తుంది. నువ్వులు వేసుకోవచ్చు, డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు, ఏవైనా వేసుకోవచ్చు. చాలా బాగుంటుంది ఇలా వేసుకొని తింటే. మళ్ళీ ఇంకొక వాయి వేసుకుంటున్నాను. అందరు చేసుకొని చూడండి. తెలంగాణ స్పెషల్ ఇది చాలా. ఒకసారి ట్రై చేయండి. తెలిసిన వాళ్ళు పర్వాలేదు, తెలంగాణ వాళ్ళకి తెలుస్తుంది. కానీ తెలియని వాళ్ళు మాత్రం ట్రై చేయండి. కొంచెం ఓపిక చేసుకోవాలి ఇవన్నీ కట్ చేసుకొని, అంతే. నాకైతే పెద్ద ఫరక్ పడదు, నేనైతే దనాదన చేసేస్తాను. కానీ కొంతమందికి అబ్బా ఎవరు చిన్న కట్ చేస్తారు అనుకునే వాళ్ళు తురిమేసుకోవచ్చు. మన కొబ్బరి తురిమే పీట ఉంటుంది కదండి, దాంతో ఇట్లా తురిమి దీంట్లో కలిపేసుకోవచ్చు. మరీ ఎక్కువ వేసుకోవద్దు, మామూలుగా పిండికి తవ్వుపాడ వేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేద్దాం. మూత పెట్టేసి మళ్ళీ ఒక 5 minutes వెయిట్ చేద్దాం. ఇప్పుడు నేను ఇవి తింటాను, నాకు తిన్నీకే. ఇప్పుడు చూడండి, నేను ఆ రోజు నా వీడియో ఉంది, కొత్తిమీర మెంతికూర కాడలతో నేను చట్నీ చేసుకున్నాను. దాంట్లోనే ఐరన్ ఎక్కువ ఉంటుంది అంటారు కదా డాక్టర్లు, అందుకని నేను ఇట్లా కొత్తిమీర కాడలతో చట్నీ చేసుకున్నాను. ఆ వీడియో కూడా నా వీడియోలలో ఉంటుంది. కావాలనుకున్న వాళ్ళు, చేసుకొని తినాలనుకున్న వాళ్ళు నా వీడియోలకు పోయి చేసుకొని తిని చూడండి. ఇప్పుడు చాలు, తొందరగా దీన్ని టర్న్ చేసుకుందాం, ఉల్టా చేసుకుందాం. ఇట్లా కొంచెం పచ్చిగా ఉన్నప్పుడు ఉల్టా చేసుకుంటే చాలా ఈజీగా వస్తుంది. అంటే కొంచెం అటు ఇటు కాకుండా ఉన్నప్పుడు మెల్లగా ఇట్లా టర్న్ చేసుకోవాలి. ఒకే లెవెల్గా కాలుతాయి రౌండ్గా. కొంచెం ఎక్కువసేపు పెడితే ఒక సైడ్ ఎక్కువ రెడ్గా అయిపోతాయి, ఒక సైడు తెల్లగా ఉంటాయి. అందుకని ఇట్లా కొద్దిగా కాలంగానే ఇలా మెల్లగా ఇట్లా టర్న్ చేసుకోవాలి. ఇంకొకటి, చెంచెట్టు ఉండాలంటే స్పూను ఇట్లా రేకులాగా ఉండాలి, పత్తలాగా ఉండాలి. పత్తలాగా ఉంటే ఈజీగా దీని కిందికి వెళ్తుంది. ఇలా టర్న్ చేసుకోనికి. లావుగా ఉంటే ఇవి చెడిపోతాయి, కూర్చున్నట్లయి ఇది డ్యామేజ్ అయ్యే పొజిషన్ ఉంటుంది. ఇట్లా మెల్లగా టర్న్ చేసుకోవాలి. చూడండి, జల్దీ చేసినందుకు ఇది ఈజీగా కాలేదు, అది కొంచెం డ్యామేజ్ అయింది. ఇలా డ్యామేజ్ అవుతుంది. అది ఇంకొక 2 సెకండ్లు ఆగి చేసుకునేది ఉండే. నేనైతే ఈవెన్గా కాలాలని, ఆ పక్క కూడా మంచిగా కాలాలని తొందరగా చేస్తున్నాను. ఎందుకంటే మరీ రెడ్గా అయితే పిల్లలు తినరు. చుట్టుముట్టు ఇట్లా అని ఇలా స్పూన్తో ఇట్లా అనేసి, ఇంకా లాస్ట్లో కిందికి స్పూన్ పంపించేసి ఇట్లా లేపేసేయాలి. చాలా ఈజీగా ఉంటుంది. నా వీడియో నచ్చిన వాళ్ళు ఒక లైక్ పెట్టండి, షేర్ చేయండి. మీ వాళ్ళకు తప్పకుండా చేసుకొని తిని చూడండి. మీ పిల్లలకు చేసి పెట్టుకోండి. ఇలాంటి పొంగనాలు ఇంకా నేను చాలా రకరకాలు చేస్తాను, అవన్నీ కూడా వీడియో చూపిస్తాను, నా వీడియోలలో ఉంటాయి. తప్పకుండా చూడండి. నా వీడియో చూసిన వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు నేను కొత్త వీడియోలు పెట్టంగానే మీకు చేరుతాయండి, మీ పిల్లలకు చేసి పెట్టుకోనికి. చిన్న పిల్లలు ఉన్న వాళ్ళకి ఇలా చాలా బాగుంటుంది. కలర్ఫుల్ పొంగనాలు కూడా చూపిస్తాను. ఓకేనండి, బాయ్ అండి. తప్పకుండా చూడండి నా వీడియోలు. ఓకే అండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక లైక్ పెట్టండి ప్లీజ్. లైక్స్ వస్తలేవు నాకు, లైక్ పెట్టండి తప్పకుండా. ఓకేనండి, బాయ్ అండి.